Hello my dear friends, today 10th class mathematics pair of linear equations in two variables 3.3 లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దామండి. yes, what is first problem? Solve the pair of linear equations by the elimination method and substitution method. ఇక్కడ ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే టూ పద్ధతిలో టూ మెథడ్స్లో మనం సాల్వ్ చేయాలంటండి. ఒకటి ఎలిమినేషన్ మెథడు, ఇంకోటి సబ్స్టిట్యూషన్ మెథడు. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే మనం ఆల్రెడీ చేసాం కదా అది, కానీ ఎలిమినేషన్ మెథడ్ కొత్తగా ఇచ్చాడు. ఆ టూ మెథడ్స్ ద్వారా మనం వీటిని సాల్వ్ చేయాలండి ఈక్వేషన్ని, ఈ లీనియర్ ఈక్వేషన్స్ని. లీనియర్ ఈక్వేషన్స్ అంటే తెలుసు, ఎక్స్ యొక్క పవర్ 1 ఉంటుంది. ఆల్ రైట్, ఈ లీనియర్ ఈక్వేషన్స్. ఈ ఎలిమినేషన్ మెథడ్, వాట్ ఈజ్ ఎలిమినేషన్ మెథడ్? ఈ ఎలిమినేషన్ మెథడ్ అంటే ఎలిమినేట్ చేయటమేనండి, తీసేయటమేనండి. టేక్ అవే, ఏం తీసేయాలి? అక్కడ రెండు వేరియబుల్స్ ఉంటే ఒక ఈ వేరియబుల్ని తీసేసి ఆ వేరియబుల్ ఇంకొక వేరియబుల్ని కనుక్కొని దాన్ని ఇంకో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. దట్ ఈస్ ది ఎలిమినేషన్ మెథడ్. ఒకటి చేస్తే తెలుస్తుంది కదా, చూద్దాం చూడండి. ఇక్కడ మీకు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. అదేవిధంగా ఇంకోటి ఏముందండి, 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4. ఇది గివెన్ ఇచ్చాడండి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5, 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4. మరి దీన్ని ఎలిమినేట్ చేయాలి, ఏదో ఒక వేరియబుల్ని ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయాలంటే అటు ఎక్స్ని కానీ వైని కానీ ఒకే టర్మ్గా, అది 2y అంటే ఇది 2y, అది 5y ఉంటుంది 5y, అది 5x ఉంటుంది 5x, అట్లా తీసుకొని అది 5 ప్లస్ ఇది మైనస్ చేస్తే రెండు కొట్టుకుపోతే ఇంకోటి మిగులుతుంది కదా. ఇక్కడ మనం ఇది 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది. ఇక్కడేమో ఎక్స్ ప్లస్ వై ఉంది. ఈ ఎక్స్ని కూడా 2x చేద్దామా? 2x చేసేసేసి ఈ ఎక్స్ని కొట్టేస్తే y వస్తుంది కదా. 2x చేయాలంటే ఈ ఎక్స్ని, ఈ ఎక్స్ ప్లస్ వైని దేని పెట్టి మనం మల్టిప్లై చేయాలి, ఇంటూ 2 చేద్దామండి. ఇంటూ 2 చేస్తే ఇది కూడా 2x అవుతుంది కదా. ఎందుకంటే ఒక దీన్ని ఇటువైపు ఇంటూ 2 మొత్తం కాదు కదా, ఇటు 2ను ఇటు 2తోనూ మనం చేద్దామండి. ఎందుకంటే ఒక ఈక్వేషన్ని అటు రెండు వైపులా బోత్ రైట్ హ్యాండ్ సైడు లెఫ్ట్ హ్యాండ్ సైడు అటు తీసేసినా, మల్టిప్లై చేసినా, యాడ్ చేసినా, చేసినా ఈక్వేషన్ యొక్క విలువ మారదు కదా. సపోజ్ 4 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 1 ఉందండి. ఇటు ఇంటూ 2తో చేసిన 4 ఈజ్ ఈక్వల్ 3 ప్లస్ 1 ఉందండి. ఇటు 2తో చేసిన ఒకటే కదా. 4 2s are 8, ఇది 4 2s are 8, ఒకటే వస్తుంది కదా. ఎస్. అదేవిధంగా సబ్ట్రాక్ట్ చేసిన మనం అంతే వస్తుంది కదా. 2, ఇది 4/2, ఇటు 2 వస్తుంది, ఇటు 2 వస్తుంది. ఈక్వేషన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా. ఎట్లానే మనం చేద్దాం చూడండి. 2 × x 2x ప్లస్ 2 × y 2y ఈజ్ ఈక్వల్ టు 2 × 5 10 వచ్చేసిందండి. ఈ రెండు వచ్చింది. ఈ రెండింటిని మనం సాల్వ్ చేద్దాం చూడండి. ఎస్. దీని కింద ఇదే వేసేద్దామా? 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4 అండి మనకు వచ్చింది. ఎక్స్. ఇప్పుడు ఏం చేసాం మనం? ఒక XYను ఇది 2x మైనస్ 3y ఉంది కదా. ఇక్కడ ఎక్స్ఎల్ని కానీ వైల్ని కానీ ఒకదాన్ని చేయాలంటే ఇక్కడ వైని ఒక దాంట్లో చేయాలనుకోండి, దీన్ని మనం ఏదో ఒక విధంగా చేస్తాము. ఇక్కడ ఎక్స్ని చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ 2x ఉంది, ఇక్కడ కూడా 2x ఉంటే సరిపోతుంది కాబట్టి ఈ 2తో ఆ రెండు వైపులా కూడా మనం మల్టిప్లై చేసాం. ఇప్పుడు ఇక్కడ 2x ఇక్కడ 2x వచ్చింది, మనం రీరైట్ చేసుకున్నాం. 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ 10 మనం చేసింది. నెక్స్ట్ 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4. అవునా? ఇప్పుడు వీటిని ఏం చేస్తే మనకు ఈ 2x క్యాన్సిల్ అవుతుందండి. యాడ్ చేస్తే 4x అవుతుంది తప్ప క్యాన్సిల్ అవుతుంది కదా. సబ్ట్రాక్ట్ చేద్దామండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? మనకు ఈ సింబల్స్ అన్నీ కూడా మారుతాయి. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు కింద దానికి సింబల్స్ మారుతాయి కదండి. ఇప్పుడు ప్లస్ 2x అలా మైనస్ 2x అయింది, ప్లస్ 3x అలా మైనస్ 3x అలా ప్లస్ 3x అయింది, ప్లస్ 4 అలా మైనస్ 4 అయింది. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయండి. ఇప్పుడు ప్లస్ 2y, ఇది కూడా ప్లస్ 3y
ప్లస్ 5y అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇది -4 ఇదేమో 10 కాబట్టి ఇంకా ప్లస్ ఎక్కువ ఉంది కాబట్టి 6 మిగులుతుందండి. దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 6/5 వచ్చిందండి. y ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందండి 6/5 వచ్చింది. ఇది బ్రాకెట్ వేసుకొని గుర్తుంచడానికి చేద్దామండి. ఇక మనం ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఒకదాన్ని కనుక్కున్నామండి. దీన్ని ఇంకో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేస్తుంది కదా. ఎస్ ఇందుట్లో దీన్ని 1 అనుకుందాం. ఇది 1 కదా, ఇది 1 అనుకుందాం, ఇదేమో 2 అనుకుందాం. ఇక్కడే ఇది కాదు కదా 1 దాంట్లో ఇక్కడే రాసేసుకుందామండి. ఇది 2 అని, ఇది 1 ఈక్వేషన్స్ అని మీరు రీరైట్ తర్వాత రాసుకుందరు. కానీ ఇప్పుడు పుట్ ఇన్ ఈక్వేషన్ 1లో దీన్ని చేద్దామండి. ఎక్స్ ప్లస్ వై కదా, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. అది ఫస్ట్ ఈక్వేషను. ఇందులో y ఈజ్ ఈక్వల్ టు చేద్దాం చూడండి. ఎక్స్ ప్లస్ వై అంత 6y కదా, 6/5 ఈజ్ ఈక్వల్ టు 5 అండి. అయితే మనం ఎక్స్ విలువ కనుక్కోవాలి కదా. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడే కనుక్కుందామా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇటు 6/5 ఇటు వచ్చేటప్పటికి ప్లస్ 6/5 కదండి. ఇటు వచ్చేటప్పటికి ఇక్కడ 5 ఏంటిది ఎక్స్ ప్లస్ 6/5 ఏది ఇక్కడ x/6/5 ఈజ్ ఈక్వల్ టు 5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6/5 ఇటు వచ్చేటప్పటికి -6/5 అవుతుందండి. -6/5 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇటు చేద్దాం చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 5 - 6/5 వచ్చిందండి. ఈ 5 - 6/5 అంటే ఎక్స్ ప్లస్ 6/5. 6/5 ఎక్కడ y ఈజ్ ఈక్వల్ టు 6/5 కాబట్టి పెట్టామండి. ఈజ్ ఈక్వల్ టు 5 మనకు ఈక్వేషన్లోనే ఉంది. ఎస్ ఎక్స్ విలువ కనుక్కోవాలంటే ఇది అవతలకు తీసుకెళ్ళాలి కదా. ప్లస్ 6/5 వల్ల -6/5 అయిందండి. ఇప్పుడు మనం ఎప్పుడు ఈ భిన్నాలుగా వస్తే ఎడిషన్లో కానీ సబ్ట్రాక్షన్లో కానీ మనం ఏం కనుక్కుంటాం, సింప్లిఫై చేయడానికి మనం ఎల్సిఎం కనుక్కుంటామండి. ఎస్ ఎల్సిఎం 5 ఇక్కడ 1 ఉండట్టే కదా. ఎస్ 1 ఎల్సిఎం 5లో ఎన్నిసార్లు పోతుందండి 5 టైమ్స్ పోతుంది. ఇక్కడ ఇంకొంచెం కింద వేద్దామా. 5 times 1 5 టైమ్స్ పోతుంది. 5 టైమ్స్ పోతుంది. 5 5s are 25 అండి. 5 5s are 25. 5 5s are 25 మైనస్ అండి. 5 5లో ఎన్నిసార్లు పోతుంది 1 టైం పోతుంది అండి. 1 6 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 25 - 6 19/5. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 19/5 వచ్చేసిందండి. మనకు ఎక్స్ విలువ వై విలువ వచ్చింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు 6/5 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 19/5 వచ్చింది. ఇక్కడ ఇంతవరకే ఆగమల్లా సబ్స్టిట్యూషన్ మెథడ్లో కూడా కనుక్కోమన్నాడండి. సబ్స్టిట్యూషన్ మెథడ్ మనకేమిటి ఎక్స్ వాల్యూ కనుక్కుంటాం, అది ఇంకొక ఈక్వేషన్లో మనం చేస్తాం కదా. సబ్స్టిట్యూషన్ మెథడ్లో కనుక్కుందాం చూడండి. సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఇది కూడా కనుక్కుందాం చూడండి. ఎక్స్ ప్లస్ వై సబ్స్టిట్యూషన్ మెథడ్ అని రాసేద్దామా. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏంటి ఇది సబ్స్టిట్యూషన్ మెథడు. ఇదేమో ఎలిమినేషన్ మెథడు ఇందాక రాయలేదు కదా. ఎలిమినేషన్ మెథడు సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఒక ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 కదా. ఎక్స్ వాల్యూ కనుక్కుందాం ఇందుట్లో. ఎస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఈ మైనస్ ప్లస్ వై అలా -yగా మారుతుందండి. ఇది ఎక్స్ ఇదేమో 1 ఇదేమో 3 అని వేసుకుందామండి. ఎందుకంటే 2 అనే ఈక్వేషన్ ఇంకోటి ఉంది కదా. ఎస్ ఇంకొక ఈక్వేషన్ ఎంత అండి మనకు 2x - 3y 2x - 3y ఈజ్ ఈక్వల్ టు 4 అండి. ఇది సెకండ్ ఈక్వేషను, ఇదేమో థర్డ్ ఈక్వేషను. ఇది ఫస్ట్ ఈక్వేషను, ఇది సెకండ్ ఈక్వేషను. ఇవేమో గివెన్ ఇన్ దిస్ ప్రాబ్లం. మనం ఇందులో నుండి ఎక్స్ వాల్యూ అనుకున్నామండి. ఎస్ సబ్స్టిట్యూట్
సబ్స్టిట్యూట్ ఏం చేయాలి, ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. మనం సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ ఇన్ ది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఏదండి, ఇది కదండి. 2 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత, 5 మైనస్ వై, ఇక్కడ మైనస్ 3y ఇక్కడే ఉందండి, ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ మనం ఏం చేయలేదండి, ఇక్కడ 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4 సెకండ్ ఈక్వేషన్లో. ఈ సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ వైని సబ్స్టిట్యూట్ చేసామండి. 2 ఇంటూ కదా, ఇంటూ ఎక్స్ బదులు ఇది రాసేసాము, బ్రాకెట్ వేసాము, మైనస్ రాసాము, 3y రాసేసుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు 4 రాసేసుకున్నామండి. మళ్ళీ ఇప్పుడు సింప్లిఫై చేద్దాం చూడండి. 2 ఇంటూ 5, 2 5s are 10, ప్లస్ ఇంటూ మైనస్ 2y మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4 అండి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ రీరైట్ రాసుకుందామా, 10 మైనస్ 2y, అందుకండి ఇక్కడ రాసేసుకోవచ్చు కదా, ఎస్. ఇప్పుడు 10 రాసేసామండి. 10 ఇక్కడ మైనస్ 2y మైనస్ 2y మైనస్ 3y అయిందండి. రెండు మైనస్ కాబట్టి మైనస్ 5y అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 4 అండి. ఇప్పుడు మనం ఇప్పుడు y మనకేమొచ్చింది, ఇక్కడ ఎక్స్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం కదా, y వాల్యూ కనుక్కుందాం చూడండి. మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 4. ఈ మైనస్ ప్లస్ 10 వల్ల మైనస్ 10 అవుతుందండి. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు, ఇది తీసేస్తే ఎంత అవుతుందండి, -6 బై -5. మైనస్ క్యాన్సిల్ చేసేసామనుకోండి, ఇక్కడ మనకేమొస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై ఈజ్ ఈక్వల్ 6/5 అవుతుందండి. y ఈజ్ ఈక్వల్ 6/5 అవుతుందండి. ఇక్కడ ఒకటిగా వచ్చింది కదా, ఇక్కడ కూడా మనకు y ఈజ్ ఈక్వల్ 6/5 వచ్చింది, ఇందుట్లో కూడా 6/5 వచ్చింది. అయితే మనం ఎక్స్ వాల్యూని కనుక్కోవాలండి. ఎక్స్ వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం చూడండి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ y ఈజ్ ఈక్వల్ టు 5 కదా, ఈ ఫస్ట్ ఈక్వేషన్లో. ఇందుట్లో వేద్దాం చూడండి. ఎక్స్ ప్లస్ వై అంటే 6/5 ఈజ్ ఈక్వల్ టు 5. ఎస్. మనం ఏం చేయాలండి, ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేయాలంటే ఇక్కడ ఫ్రాక్షన్స్ కాబట్టి మనం ఎల్సిఎం కనుక్కుందామండి. ఇదిగో ఎల్సిఎం. ఇక్కడ 1 ఉండట్టే కదా, ఎవరీ నెంబర్ ఈజ్ రేషనల్ నెంబర్ కదా. 1కి 5కి ఎల్సిఎం 5 అండి. 1 5 టైమ్స్ పోతుంది, 5 ఇంటూ ఎక్స్ 5x ప్లస్ 5 1 టైం పోతుంది, 6 1 టైం పోతుంది కదా, 1 6 6, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 అండి. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందామా. ఇటు ఇది కదా, క్రాస్ మల్టిప్లైడ్ అని మీరు బ్రాకెట్లో రాసేసుకోండి. క్రాస్ మల్టిప్లైడ్ 1 5x ప్లస్ 1 6 ఈజ్ ఈక్వల్ టు, ఇది మల్టిప్లై చేసాం, ఇదేమో 5 5s are 25 వచ్చిందండి. మనకు 5x కదా కావాల్సింది, 5x ఈజ్ ఈక్వల్ 25, ఈ ప్లస్ 6 అలా -6గా అవుతుందండి. మనకు ఎక్స్ వాల్యూ కాబట్టి కావాల్సింది 25 - 6 ఎంత, 19. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 19/5. మరి ఇటు వచ్చేటప్పటికి ఇంటూ వల్ల 5 ఇంటూ ఎక్స్ అలా డివైడెడ్ బై అవుతుంది కదా, ఎక్స్ 19/5 అయిందండి. ఇక్కడ కూడా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, మనకు ఇందుట్లో కూడా ఏమొచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 19/5 అయిందా. ఎస్. ఇన్ వెరిఫై ఏం చేయమలేదు కదా, ఇన్ బోత్ కేసెస్ ఆన్సర్ ఈస్ సేమ్. ఇన్ బోత్ కేసెస్ ఆర్ సొల్యూషన్ ఈజ్ సేమ్ అని రాసేసుకోండి. అదేగా మనల్ని అడిగింది, సాల్వ్ ది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ బై ది ఎలిమినేషన్ మెథడ్లో చేసేసాము. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేసేసాము. ఈ ఎలిమినేషన్ మెథడ్లో ఇది ఫస్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తాను. ఎలిమినేషన్ మెథడ్లో మనం ఏం చేసామంటే, ఆ 2 ఈక్వేషన్లు ఇచ్చాడు కాబట్టి ఆ 2 ఈక్వేషన్లో ఒక టర్ము, అటు ఎక్స్ టర్ము లేకపోతే వై టర్మ్ను మీరు ఒకటిగా చేసేసుకోండి. ఒకటిగా చేసేసి దాన్ని యాడ్ చేస్తే మనకు
క్యాన్సిల్ అవుతుందో, సబ్ట్రాక్ట్ చేస్తే క్యాన్సిల్ అవుతుందో చూసి సబ్ట్రాక్ట్ చేసేసి మీరు ఎక్స్ విలువ అనుకోండి. ఇక ఎక్స్ విలువని రెండో ఈక్వేషన్లో దాన్ని పుట్ అంటే సబ్స్టిట్యూట్ చేయండి. ఇదివరకు లాగానే చేస్తే వై విలువ వస్తుంది. ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ మనకు తెలిసిందే కదా. ఎస్, నెక్స్ట్ ప్రాబ్లం మనం చేద్దామండి. ఎస్, లెట్ us వైప్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఒక ప్రాబ్లం చేసేవండి. ఏమిటి? ఫస్ట్ ప్రాబ్లం చేసాం. వాట్ ఈజ్ ఫస్ట్ ప్రాబ్లం? ఎస్, ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చేద్దామండి. ఇందులో సెకండ్ ప్రాబ్లం ఏంటండి? ఎస్, సెకండ్ ప్రాబ్లం ఏంటండి? 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 10 ఇది ఒకటి. 2x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ కూడా 2 ఈక్వేషన్స్ ఇచ్చాడండి. ఈ 2 ఈక్వేషన్స్ మనం ఏం చేయమన్నాడు? ఈ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా XY వాల్యూస్ కనుక్కోమన్నాడు. ఈ ఎలిమినేషన్ మెథడ్ అంటే ఇప్పుడు దీన్ని కానీ ఒకటిగా చేయాలండి. ఎట్లా చేస్తాం? ఇది 3x ఇది 3x అవ్వాలంటే కుదరదు. ఇది 4y అవ్వాలంటే కుదరదు. మనం దీన్ని 2 చేస్తాం అనుకోండి, 6y అవుతుంది. ఇది 8 అవుతుంది. దీన్ని 3తో చేసేస్తే చూద్దాం చూడండి. ఈ 3x ప్లస్ 4y కదా, 4y ఈజ్ ఈక్వల్ 10ని 2తో మల్టిప్లై చేద్దాం చూడండి. అటు ఇటు 2తో మల్టిప్లై చేద్దామా? 2x 2 ఇంటూ 3 2 ఎట్లా కదా అది. ఎస్, 6x ప్లస్ 8y ఈజ్ ఈక్వల్ 2 10s are 20 ఒకటి వచ్చిందండి. దీన్ని 3తో మల్టిప్లై చేద్దాం చూడండి. 2x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 2. 3తో మల్టిప్లై చేద్దామా? 3 2s are 6x ప్లస్ ఇంటూ మైనస్ 3 2s are 6y ఈజ్ ఈక్వల్ టు 2 3s are 6. ఎస్, దీన్ని ఒకటో ఈక్వేషన్ అనుకుందాం. దీన్ని ఇచ్చింది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ చేస్తే మనం 2తో మల్టిప్లై చేసామండి. 6x ప్లస్ 8y ఈజ్ ఈక్వల్ 20 వచ్చింది. దీన్ని 3తో మల్టిప్లై చేసామండి. 6x మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. ఇక్కడ 6x ఇక్కడ 6x కామన్గానే ఉంది కాబట్టి మనం చేయొచ్చు కదా. ఇప్పుడు రాద్దాం చూడండి. 6x ప్లస్ 8y ఈజ్ ఈక్వల్ 20 ఒకటి వచ్చింది. నెక్స్ట్ 6x మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు 6 ఒకటి వచ్చిందండి. ఇప్పుడు మనం ఏం చేస్తే క్యాన్సిల్ అవుతాయి? ఇది ప్లస్ 2 ప్లస్లు మనం యాడ్ చేస్తే 12x అవుతుంది కానీ క్యాన్సిల్ అవ్వదు. మైనస్ చేద్దామండి. మైనస్ చేస్తే ఇక్కడ సింబల్స్ అన్నీ కూడా మనకు మారిపోతాయి. మైనస్ చేసామండి. మైనస్ చేస్తే ప్లస్ 6 అల్లా మైనస్ 6గా, ప్లస్ మైనస్ 6y అల్లా ప్లస్ 6 అల్లా మైనస్ 6 అయిందండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు ఇది ప్లస్ ఇది ప్లస్ 8 ప్లస్ 6 14y ఈజ్ ఈక్వల్ టు ఇదేమో ప్లస్ 20 మైనస్ 20 14 వస్తుందండి. ఆల్ రైట్, ఇప్పుడు మనకు 14y ఈజ్ ఈక్వల్ టు 14 వచ్చింది. y ఈజ్ ఈక్వల్ టు చూద్దామండి. y ఈజ్ ఈక్వల్ టు 14 ఇంటూ y కాబట్టి బై వస్తుందండి. y ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది? y ఈజ్ ఈక్వల్ 14/14 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 1. y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1 వచ్చిందండి మనకి ఇక్కడ. ఎస్, మనం ఏం చేసాం? ఏం చేయలేదండి. ఇది ఎక్స్ పదం ఒకటి చేద్దాం అనుకున్నాము. దీన్నేమో 2తో మల్టిప్లై చేసాము, 6x వచ్చింది. ఇదేమో 3తో మల్టిప్లై చేసాము, ఇది 6x వచ్చింది. మల్టిప్లై చేసామంటే ఇటు బోత్ సైడ్ రైట్ హ్యాండ్ సైడు లెఫ్ట్ హ్యాండ్ సైడు రెండు సైడ్లు కూడా చేయాలండి. అట్లా చేస్తే ఇదిగో ఈ రెండు వచ్చినాయి. 6x ప్లస్ 8y ఈజ్ ఈక్వల్ 20, 6x మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. ఆ రెండింటిని ఈ ఎక్సెల్ క్యాన్సిల్ చేసాం. ఎట్లా క్యాన్సిల్ చేసాం? తీసివేసామండి. తీసివేసేటప్పుడు కింద సింబల్స్ మారుతాయి కదా. ప్లస్ x అలా మైనస్ x అయింది, మైనస్ 6y అలా ప్లస్ అయింది, ప్లస్ 6 అలా మైనస్ అయింది. మనం క్యాన్సిల్ చేసేస్తే మనకు ఇది ప్లస్ ఇది ప్లస్ కాబట్టి మైనస్ అలా ప్లస్ అయింది కదా. 8/6 ప్లస్ 14y అయింది. ఇది ప్లస్ ఇది మైనస్. 20లో నుండి 6 తీసేస్తే 14 అయింది. 14y ఈజ్ ఈక్వల్ టు 14, y ఈజ్ ఈక్వల్ టు 14/14 1 వచ్చిందండి. మనకు ఒకటి వచ్చేసింది. y ఈజ్ ఈక్వల్ టు వచ్చింది. దీన్ని సబ్స్టిట్యూట్ చేయటమే కదా ఇంకో దాంట్లో. లేకపోతే మనం సబ్స్టిట్యూట్ అని రాయొచ్చు, లేకపోతే పుట్ ఇన్ y ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 2
2లో మనం చేద్దామండి. అక్కడేమో మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ లేదా ఎక్స్ కనుక్కున్నాం, ఇక్కడ ఎలిమినేషన్ ద్వారా కనుక్కున్నామండి. ఈ సెకండ్ ఎక్సర్సైజ్ ఎక్స్ ఈక్వేషన్ ఎంత 2x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 2. ఇదండి సెకండ్ వన్ ఇదే కదా మనకు 2x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 1 పెడదామండి. 2x మైనస్ 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2. దేర్ఫోర్ 2x ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 3 అలా ప్లస్ అవుతుందండి. -3 అలా మనకేమవుతుందండి ప్లస్ అవుతుంది కదా. 2x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 అయ్యింది. 2x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు ఇది 2 1 is 2నే కదా 3 అని రాసాం కదా. 2x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2x ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా 2x ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు అక్కడ చూద్దాం. 2x మైనస్ ఈ 2 1 is 2 కదా ఈజ్ ఈక్వల్ 2 అయింది. 2x ఈజ్ ఈక్వల్ టు మనకు అటు వెళ్ళేటప్పటికి ఏమవుతుందండి -2 వల్ల +2 అవుతుందండి. -2 వల్ల +2 అవుతుందండి. +2 అయితే దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 4 బై ఈ 2x అంటే 2 ఇంటూ x కదా బై అవుతుందండి. క్యాన్సిల్ చేస్తే 2 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 2. ఎస్ మనకు y ఈజ్ ఈక్వల్ టు 2 రాసాము, అదేవిధంగా x ఈజ్ ఈక్వల్ టు కూడా 2 రాసేసామండి. ఇది ఎలిమినేషన్ మెథడు. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ రాద్దామా. సబ్స్టిట్యూషన్ మెథడ్ రాసేస్తున్నామండి. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఇప్పుడు ఈ x ప్లస్ వై కదా x ప్లస్ వై కాదు కదా ఇది కదా 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ 10 కదా. 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ 10 అదేనా. 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 10 రాసేసుకున్నామండి. ఇందులో x విలువ కనుక్కుందాం చూడండి. 3x ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ ప్లస్ 4y అలా -4y అయింది. x ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 4y బై 3 ఇది వచ్చిందండి. ఈ x ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చిందండి. ఇప్పుడు దీన్ని ఒకటో ఈక్వేషన్ అనుకుందామండి. ఇప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్ సెకండ్ అనుకున్నాం, ఇది థర్డ్ అనుకుందాం. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం చూడండి. ఏది 2x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 2 ఇది సెకండ్ ఈక్వేషను. అంటే ఈ ఈక్వేషను టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చింది. ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాము. ఫస్ట్ ఈక్వేషన్ నుండి x వాల్యూ కనుక్కున్నాము. ఈ x వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ x ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. 2x 2 ఇంటూ x వాల్యూ ఇది కదండి. ఏంటిది 10 మైనస్ 4y బై 3 ఇది మనకు x వాల్యూ వచ్చిందండి. ఏం రాయలేదండి 2x కదా 2 ఇంటూ x వాల్యూ ఇది తీసి ఇక్కడ రాసామండి. x వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ x ఇన్ ఈక్వేషన్ 2 అదే రాసేసాం కదా. ఎస్ రాసేసాము. ఈజ్ ఈక్వల్ టు ఏమైనా ఉందా 2x రాసేసాము. 2x రాసాము. -2y ఉందిగా ఇక్కడ -2y ఈజ్ ఈక్వల్ టు 2 అండి. అంటే మనం ఇక్కడ ఏం చేసాము 2x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ 2 కదా. 2x వాల్యూ రాసాము. ఇదిగో ఈ x వాల్యూ ఇక్కడ రాసేసాము. మైనస్ పెట్టేసాము. 2y రాసాము ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ మైనస్ కనపట్లేదా మైనస్. ఇప్పుడు మనం ఇది సింప్లిఫై చేద్దామండి. 2 10s are 20 ప్లస్ ఇంటూ మైనస్ 2 4s are 8y బై 3 ఇంతవరకు మనం మల్టిప్లై చేసామండి. బ్రాకెట్లో ఉంది. ఇక ఇది -2y ఈజ్ ఈక్వల్ టు 2 కదా. ఇక్కడ మనకు ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా ఎల్సిఎం కనుక్కోవాలండి. ఎల్సిఎం కనుక్కున్నాం. 3కి ఇక్కడ 1 ఉంది అనుకోవచ్చు కదా. ఎవరీ నెంబర్ ఈజ్ ది రేషనల్ నెంబర్ కదా. ఎస్ 3 అంటే దాని అర్థం ఏంటి 3/1. 4 అంటే దాని అర్థం ఏంటి 4/1 అనే కదా. అంటే ఎవరీ నంబర్ ఈజ్ ది రేషనల్ నంబర్ అంటే ఫ్రాక్షనే కదా. ఎస్ 3కి 1కి 3 మనకు ఎల్సిఎం అండి. ఎస్ 3కి ఎల్సిఎం 3 ఒకసారి పోతుంది. ఒక 20 మైనస్ 8y ఇక్కడ 1 టైం పోతుందండి. -1 3 టైమ్స్ పోతుందండి. 3 2s are 6y ఈజ్ ఈక్వల్
2 వచ్చేసిందండి. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం కదా, ఏవే నెంబర్ ఈజ్ రేషనల్ నెంబర్ అంటే కింద 1 ఉండటే కదా, 1తో చేద్దామండి. ముందు దీన్ని సింప్లిఫై చేసేద్దామా? సింప్లిఫై చేద్దాం. చూడండి, ఇక్కడ 20 -6 -8 -6 2 ఉందండి. -2 మైనస్లే కాబట్టి మైనస్ ఎంత అవుతుందండి? 14y అవుతుందండి. 14y ఈజ్ ఈక్వల్ టు 2/3 ఉందండి ఇక్కడ, /3. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందామండి. క్రాస్ మల్టిప్లైడ్ అని మీరు రాసేసుకోండి. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 120 -114y 14y ఈజ్ ఈక్వల్ టు 2 అండి. ఈజ్ ఈక్వల్ టు ఇటు ఏమొస్తుంది? 2 ఎట్లా వస్తుంది? ఇటు 1తో చేసాము, ఇప్పుడు 3తో చేయాలి కదా, 3 2 6 వస్తుందండి. దేర్ఫోర్ మనం 14y విలువ కనుక్కోవాలి కదా, -14y ఈజ్ ఈక్వల్ 6. ఈ ప్లస్ అల్లా +20 అల్లా ఇటు వెళ్ళేటప్పటికి -20 అవుతుందండి. +20 అల్లా అటు వెళ్ళేటప్పటికి -20 అవుతుంది. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 620లో +6 -20 ఏమవుతుంది? మైనస్ ఎంత? 14 మిగులుతుంది. ఇప్పుడు ఏమవుతుందండి? ఇక్కడ y విలువ కనుక్కున్నాం, ఇక్కడ -14 ఉంది కదా, ఇటు కూడా వెళ్ళేటప్పటికి y అవుతుంది కదా, -14 × y కదా, ఇక్కడికి వెళ్ళేటప్పటికి డివైడెడ్ బై అవుతుంది. అదే అండి. ఇక్కడ క్యాన్సిల్ చేద్దామా? ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు -14/-14 ఇటు న్యూమరేటర్కి డినామినేటర్కి క్యాన్సిల్ చేద్దామండి. క్యాన్సిల్ చేస్తే 1 కదా వచ్చేది. y ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చిందండి. అదే కనుక్కోమంది మనల్ని. ఎక్స్ అక్కడ ఇక్కడ సమానమేనా? ఇక్కడ ఎంత వచ్చిందండి? ఇక్కడ x విలువ y ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చిందండి. ఇప్పుడు ఇంక x విలువ కనుక్కోలేదు కదా, దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత? లేకపోతే పుట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1లో పెట్టేసుకుందామండి. 1 ఏమిటి మనకు? ఈ 1 ఇచ్చింది ఏమిటి? 3x + 4y ఈజ్ ఈక్వల్ టు 10 కదండి. 3x + 4y ఈజ్ ఈక్వల్ టు 10 అదే కదండి. 3x + 4y ఈజ్ ఈక్వల్ టు 10. అయితే మనకు y విలువ ఎంత వచ్చిందండి? 1 కదా. 3x + 4 × 1 ఈజ్ ఈక్వల్ టు 10 అండి. ఇప్పుడు 3x + 4 ఈజ్ ఈక్వల్ టు 10 అండి. 3x విలువ కనుక్కుందామా? 10 ఈ +4 అటు వెళ్ళేటప్పటికి -4 అవుతుందండి. 3x ఈజ్ ఈక్వల్ టు 6. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 6/3 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 6/3 అవుతుందండి. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ చేస్తే 2 అవుతుంది కదా, x ఈజ్ ఈక్వల్ 2 అయ్యిందండి. ఇప్పుడు మనం ఇక్కడ కూడా x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చిందండి. తరువాత ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా x ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చిందండి. కనుక 2 మెథడ్స్లో కూడా సొల్యూషన్ సేమే కదా. దేర్ఫోర్ ఇన్ 2 మెథడ్స్ solution is same. Hence proved. మనం ఏం చేసామండి? ఈ యొక్క ప్రాబ్లమ్ని బోత్ ఎలిమినేషన్ మెథడ్లో, సబ్స్టిట్యూషన్ మెథడ్లో రెండిట్లో చేసాం. రెండిట్లో చేస్తే ఇది రెండిట్లో కూడా ఆన్సర్ ఒకటిగానే వచ్చింది. ఈ ఎలిమినేషన్ మెథడ్ అంటే మనం ఆ రెండు ఈక్వేషన్లో ఒక ఈక్వేషన్ని ఈక్వేట్ చేస్తాం. ఎందుకంటే దాన్ని తీసేయటానికి, దాన్ని ఎలిమినేట్ చేయడానికి, దాన్ని టేక్అవుట్ చేయడానికి. అయితే ఇంకొక వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూని కనుక్కున్నాం. ఆ వాల్యూ y ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఈ 1ని ఈ x ఈజ్ ఈక్వల్ టు ఎంత మనం ఫస్ట్ ఈక్వేషన్లోనూ సెకండ్ ఈక్వేషన్లో మనం y ఈజ్ ఈక్వల్ టు 1ని సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే x విలువ వచ్చిందండి. ఇక సబ్స్టిట్యూషన్ మెథడ్ చాలా లెక్కలు చేసాం కదా, అదేవిధంగా x కనుక్కొని తర్వాత y వాల్యూని x వాల్యూని y వాల్యూలో సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ y వాల్యూ వస్తుంది. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.